హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియోలో అయితే బియ్యం రొట్టె అలానే కాంబినేషన్గా కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి. అలానే ఈరోజు ఆఫ్టర్నూనే ఉండింది స్కూలు, సాటర్డే. సో మా పాపని డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేసాను క్యారీకి. ఇక్కడైతే నైట్ డిన్నర్ అండి. కొద్దిగా పాల పాయసము అలానే అలసందల వడ, గోంగూర పప్పు అయితే చేసుకున్నాము. సో మార్నింగ్ టిఫిన్కి అయితే బియ్యం రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే చూద్దామండి. ముందుగా క్యారెట్ అలానే ఆనియను, కొత్తిమీర కూడా తీసుకోవాలి. కొద్దిగా నువ్వులు అలానే శనగపప్పు అనేది నానబెట్టుకోవాలండి. నువ్వులు జస్ట్ అప్పటికప్పుడు ఫ్రై చేసుకొని వేసుకోవడమే. అలానే కారపొడి అయితే యూజ్ చేశాను. కొద్దిగా సాల్ట్ వేసి మీకు ఎంత క్వాంటిటీ రొట్టెలు కావాలి అనేది దానికి తగినట్టు పిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవడమే. ఇక్కడైతే కొబ్బరి చట్నీ హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా పచ్చి కొబ్బరి వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. సేమ్ అందులోని శనగపప్పు అలానే కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కారానికి తగిన రెడ్ చిల్లీస్ అయితే వేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో కొద్దిగా చింతపండు వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవడమే. ఇది చింతపండు వేసుకోవడం వల్ల తొందరగా పాడవదండి. సో దీనికైతే తిరగవాత పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జస్ట్ కొద్దిగా సాసవులు, జీలకర్ర అలానే కరివేపాకు, శనగపప్పు, ఉద్దిపప్పు వేసుకొని కారం తక్కువ ఉంటే కొద్దిగా రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. వద్దనుకున్న వాళ్ళు డైరెక్ట్గా పోపుని చట్నీలోకి వేసుకోవడమే అండి. సో చూసారు కదా, ఫైనల్గా చట్నీ అయితే ప్రిపేర్ అయింది. ఇదైతే మనకు ఇడ్లీ, చపాతీ అలానే దోశ కూడా చాలా బాగుంటుందండి ఈ చట్నీ అనేది. సో ఈ చట్నీ ప్రిపేర్ అయిన తర్వాత నేనైతే బియ్యం రొట్టె అయితే చేస్తున్నాను. ఇక్కడ రొట్టె అనేది చపాతీ పెనం ఉంటుంది కదా, సో వాటిలో చేసుకున్నాం అనుకోండి, నాన్ స్టిక్ కంటే చపాతీ పెనం మీద టేస్ట్ ఎక్కువ అనిపిస్తుందండి. జస్ట్ పెనం పైన ఆయిల్ వేసుకొని మనము రొట్టె అనేది ఎంత షేప్లో కావాలో అంత రొట్టె రౌండ్ షేప్లో చేసుకోవడమే అండి. సో చూసారు కదా, నేనైతే జస్ట్ పెనం ఎంత సైజు ఉందో అంత సైజులో ఒక రొట్టె చేసుకున్నాం అనుకోండి, ఒకటి తినేకి కరెక్ట్గా సరిపోతుందండి. 2 సైడ్స్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్లేట్ క్లోజ్ చేసుకొని వేయించుకోవడమే. చూసారు కదా, ఫైనల్గా టేస్టీ బియ్యం రొట్టె రెడీ అయిందండి. సో ఇదైతే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. క్యారెట్ అలానే వెజిటేబుల్స్ అనేటివి సపరేట్ చేసేదానికి అవ్వదండి. సో హెల్తీగా అయితే రొట్టె అయితే ప్రిపేర్ చేశాను. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అలానే కొద్దిగా బెల్లం ఉంటే అయితే పెట్టాను. ఆఫ్టర్నూనే స్నాక్స్ కోసం అనేసి ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ భోజనానికి అయితే గోంగూర పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేనైతే ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. అలానే గోంగూరని నీట్గా వాష్ అయితే చేసి పెట్టుకోవాలండి. వాష్ అయిన తర్వాత సేమ్ టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఈ పప్పు అనేది 2 రోజులు అయినా కూడా టేస్ట్ చెడిపోకుండా ఉంటుందండి. సో టమాటాలు అలానే గోంగూర, కొద్దిగా ఆనియన్ అలానే వెల్లుల్లి అంతా యాడ్ చేసుకున్న తర్వాత పప్పు మసాలా వేసుకోవాలండి. ఇది లేని వాళ్ళు జీలకర్ర అలానే ధనియాల పొడి యాడ్ చేసుకున్నా సరిపోతుంది. కారం పొడి యాడ్ చేసుకొని అలానే పసుపు కూడా వేసుకోవాలి. జస్ట్ ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలండి. ఇక్కడ పప్పు అనేది తొందరగా ఉడకదు, ఎందుకంటే గోంగూరలో మనకైతే పులుపు పర్సెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వాటర్ సపరేట్ చేసుకొని కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర సేమ్ వేడిగా ఉన్న పప్పులోకేసి రుబ్బుకోవడమే. ఫైనల్గా తిరగవాత పెట్టుకోవాలండి. కొద్దిగా ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు, రెడ్ చిల్లీస్ వేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఆల్రెడీ చూయించిన తిరగవాత ఐటమ్స్ అన్నీ వేసుకొని జస్ట్ వేడైన తర్వాత ఆల్రెడీ రుబ్బుకున్న పప్పునైతే ఇందులో కలుపుకోవడమే అండి. సో చూసారు కదా, ఫైనల్గా ఆంధ్ర పప్పు అయితే రెడీ అయింది, గోంగూర పప్పు. ఆఫ్టర్నూన్ అన్నీ చేసేసరికి చాలా అలసట వచ్చిందండి. కొద్దిసేపు అయితే పనుకొని లేచేసరికి వంటింట్లో మిగిలిన పాత్రలు అలానే ముందుగానే వాష్ చేసినవి అయితే ఉన్నాయి. యాక్చువల్గా ఈ పాత్రల మీద డస్ట్ అనేది ఎక్కువ పడుతుందండి. సో వాటిని నీట్గా వాష్ చేసేసి ఏదైనా ఒక సంచిలో పెట్టి టైట్ చేసి పైన పెడదాము అనేసి స్టాండ్లో ఉన్నవైతే ఖాళీ చేశాను. యాక్చువల్గా ఇది 10 years బ్యాక్ స్టాండ్ అండి. ఎక్కువ పాత్రలు అయితే పడతాయి, కానీ క్లీన్ చేసుకోవడం అయితే టైం ఎక్కువ పడుతుంది అనేసి కొన్ని అయితే వాష్ చేసి సపరేట్ అయితే చేసి పెట్టాను. సో ఒక సంచిలో పెట్టేసి క్లోజ్ చేద్దాము అని.
ఉన్న పాత్రలు అలానే బట్టలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే సాటర్డే హాఫ్ డే లీవ్ కాబట్టి బెంగళూరులో ఎప్పుడు వాన పడుతుందో తెలియదు. ఈవినింగ్ వాన వస్తుందేమో అని భయంతో సండే వాన స్టార్ట్ అయితే యాక్చువల్గా బట్టలు కూడా ఆరవండి. సో స్కూల్ డ్రెస్సులు అన్నీ అంతా నీట్గా వాష్ చేసి అయితే పెట్టాను. సో ఈవినింగ్ స్నాక్ లాగా మా పిల్లలు అయితే మోమోస్ తెచ్చుకున్నారండి. సో ఎక్కువగా మోమోస్ అయితే ఎక్కువ పెట్టము, కాకపోతే మంత్లీ వన్స్ అయినా తెచ్చుకుంటారు. సో ఇక్కడైతే రెడ్ చిల్లీతో సర్వ్ చేసుకున్నామండి. చాలా బాగుంటాయి టేస్ట్, కానీ రెడ్ చట్నీ అనేది కారం ఎక్కువ ఉంటుంది. అలచందలు కరెక్ట్గా ఒక గ్లాస్ అయితే నానబెట్టానండి. నేను పప్పు తీసుకున్నాను. సో ఈ పప్పు అయితే ఒక ఆఫ్టర్నూన్ అయితే నానబెట్టానండి. నానిన తర్వాత ఈవినింగ్ 7:30 అలా టైంలో మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టాను. సో నీళ్ళంతా బాగా వంపేసి స్మూత్గా రుబ్బుకోవడమే అండి. సో చూసారు కదా, కరెక్ట్గా ఒక వాయికి అయితే రుబ్బుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది ఆ గ్లాస్ మెజర్మెంటు. సో టేస్ట్కి తగిన కారము, ఉప్పు, అలానే జీలకర్ర, కొద్దిగా సోంపు, ఆనియన్ వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. అంతా వేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్లో వాటర్ ఉంటుంది కదా, అంత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ అలసందల పిండితో వాటర్ వేసుకోకూడదు, ఎందుకంటే ఎక్కువ లూజ్ అవుతుంది ఆనియన్ వేసిన తర్వాత. సో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత నాకైతే ఎక్కువ చేతిలోనే వడలు చేయడం అలవాటు అండి. సో కరెక్ట్గా మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే 2 సైడ్స్. చూసారు కదా, అలసంద వడలు అయితే రెడీ అవుతున్నాయండి. ఇదైతే పలుచగా చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే కూడా ఉంటాయి. సో జస్ట్ ఆనియన్ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. ఫైనల్గా రాయలసీమ అలసంద వడలు అయితే రెడీ అయినాయండి. ఇదైతే టమాటా రెడ్ చట్నీతో సర్వ్ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి. అలానే పాయసం అయితే చేసి చాలా రోజులు అయింది. యాక్చువల్గా ఇదైతే పాయసం మిక్స్ ఎంటీఆర్ది రెడీ టు మిక్స్ అండి. సో 90 రూపీస్ ప్యాకెట్ అయితే దొరుకుతుంది. ఇది ఒక హాఫ్ లీటర్లో అయితే వేసుకోవచ్చండి. అలానే అవుట్ సైడ్ నుంచి రాగి ఫ్లోర్ అయితే తెచ్చాను. ఇది కూడా అంతే అండి, 1 కేజీ ఉన్న పిండి. సో ఇప్పుడైతే నేను ఒక బాక్స్లోకి రాగి పిండి వేసుకొని క్లోజ్ అయితే చేసుకున్నాను. సో అయిపోయిన తర్వాత అయితే తెచ్చుకుంటాను, ఎందుకంటే ఎక్కువ స్టోర్ చేసుకున్నా కూడా పురుగులు పడతాయి. సో ఇప్పుడైతే ఒక బౌల్ పెట్టుకొని అందులోకి పాలైతే పోసుకోవాలండి. కరెక్ట్గా హాఫ్ లీటర్ పాలు బాగా మరిగిన తర్వాత ఆల్రెడీ చూపించిన ఎంటీఆర్ మిక్స్ అయితే వేసుకోవాలండి. ఈ మిక్స్లో అన్నీ ఉంటాయి, ఎలకబుడ్డి పౌడరు, అలానే డ్రై ఫ్రూట్స్, సేమియా కూడా ఆల్రెడీ రోస్ట్ అయ్యే ఉంటుందండి. సో ఇప్పుడైతే మనకు రుచికి సరిపడా షుగర్ అయితే వేసుకున్నాము. ఇక్కడ పాలు క్వాంటిటీ అనేది ఎంత ఉందో, మామూలుగా టీకి ఆ క్వాంటిటీ ఎంత వేస్తారో అలా పాయసానికి వేసుకున్నా సరిపోతుందండి. పాయసం కదా అని ఎక్కువ షుగర్ వేసుకుంటే తినడానికైతే బాగుండదు, చాలా షుగర్గా అనిపిస్తుందండి. సో చూసారు కదా, ఫైనల్గా మా నైట్ డిన్నర్ అయితే గోంగూర పప్పు, అలానే అలసందల వడలు, పాయసం మిక్స్తో చేసిన పాయసము, కొద్దిగా అప్పడాలండి. సో వీటిని మాకు డే అంతా ఇలా అయితే గడిచిందండి. చూసారు కదా, మీరు కూడా ఎలా డే అనేది స్పెండ్ చేశారో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మా వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.